హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో కలాకండ్ స్వీట్ని చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. జనరల్గా కలాకండ్ స్వీట్ ప్రిపేర్ చేయడం కోసం పాలని చాలాసేపు మరిగించాల్సి ఉంటుంది కదా. అలా కాకుండా 15 నుంచి 20 నిమిషాల్లో ఈ కలాకండ్ స్వీట్ని పాలపొడితో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసే ఈ స్వీటు చాలా మెత్తగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా అడుగు మందంగా ఉండే ఒక పాత్రని తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పచ్చిపాలని తీసుకున్నాను. నెక్స్ట్ అరకప్పు వరకు పంచదారని, అదే కప్పుతో 2.5 కప్పుల వరకు మిల్క్ పౌడర్ని తీసుకున్నాను. ఏ బ్రాండ్ మిల్క్ పౌడర్ అయినా పర్వాలేదు. నెక్స్ట్ అదే కప్పుతో 1/2 కప్పు వరకు రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యిని తీసుకున్నాను. వీటన్నిటినీ కూడా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలా విస్కర్తో కలుపుకుంటే ఎక్కడ కూడా ఉండలు లేకుండా చాలా బాగా కలిసిపోతుంది పిండి అంతా కూడా. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కంటిన్యూషన్గా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి పాలు విరగటం స్టార్ట్ అవుతూ ఉంటాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా పాలు ఇలా విరగటం స్టార్ట్ అవుతున్నప్పుడు వెంటనే గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇలా కంటిన్యూషన్గా కలుపుతూ ఉండాలి. కలపకుండా అలానే వదిలేసామంటే అడుగు పడుతుంది కాబట్టి స్వీట్ టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది. అందుకని కంటిన్యూషన్గా ఇలా కలుపుతూ ఉంటే స్వీట్ అంతా కూడా ఇలా చక్కగా దగ్గరకు వస్తుంది కదా. ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని వేశాను. యాలకుల పొడి వేసిన తర్వాత ఇలానే కలుపుతూ ఉండాలి. మరి కాస్త దగ్గరగా రావాలండి. అయితే పాలతో ప్రిపేర్ చేసినట్టు మరీ దగ్గరగా కాకుండా స్వీట్ అనేది సాఫ్ట్గానే ఉండాలి. మరీ డ్రైగా అయిపోతే పంటికి అంటుకుంటూ ఉంటుంది కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. స్వీట్ కలర్ అనేది కాస్త రంగు మారింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బటర్ పేపర్ ఉన్న ట్రేలోకి తీసుకుంటున్నాను. కావాలంటే నెయ్యి రాసైనా కూడా తీసుకోవచ్చు. స్వీట్ అంతా కూడా ఇలా వేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసేయాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత కనీసం 1-2 గంటల పాటు పక్కన పెట్టేస్తే పూర్తిగా చల్లారుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం కట్ చేసుకోవచ్చు పీసెస్ కింద. ఈ కలాకండ్ స్వీటు అచ్చం స్వీట్ షాప్లో ఉన్నట్టు ప్రిపేర్ చేయడం కోసం పైన కొంచెం డ్రై నట్స్ని ఇలా చాప్ చేసి వేశాను. నెక్స్ట్ వీటితో పాటే కొంచెం సిల్వర్ ర్యాప్ని కూడా అంటిస్తున్నాను. ఇలా చక్కగా స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టేసేయాలి. ఒక 1 అవర్ తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను. స్వీట్ అనేది పూర్తిగా సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ప్లేట్లోకి వేసేస్తున్నాను. ఇలా ఉల్టా తిప్పేస్తే ఈజీగా డిమోల్డ్ అవుతుందండి. ఇప్పుడు పైన ఉన్న బటర్ పేపర్ని రిమూవ్ చేసేసి పీసెస్ కింద కట్ చేసేయచ్చు. చాలా సింపుల్గా ఎవరైనా కూడా ఈ స్వీట్ని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టైం కూడా ఎక్కువేమీ పట్టదు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా పీసెస్ కింద కట్ చేసేయచ్చు. స్వీట్ అనేది మరీ గట్టిగా ఉండకుండా సాఫ్ట్గా ఉండాలి అంటే మరీ దగ్గరికి వచ్చేటట్లు కుక్ చేయకూడదండి. కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే స్వీట్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా ఉంటుంది. చూశారు కదా, చాలా సింపుల్గా ఎవరైనా కూడా ఈ కలాకండ్ స్వీట్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. టైం కూడా ఎక్కువేమీ పట్టదు. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.